ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, పరమాత్మ శ్రీమతం పైన నడిచే వారిని, దివ్యమైన ఆత్మను, పరోపకారి ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి శ్రీమతం పైన నడుస్తూ ఈ శ్రేష్టమైన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 9/1/2026. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మీటే మీటే బచ్చే. ग्रेट ग्रेट ग्रैंडफादर अर्थात सर्व धर्मों का पिता आदि पिता है। मैं आत्मा इस आदि पिता को मैं आत्मा इस आदि पिता को जान गया हूं, उसका ऑक्युपेशन भी जान गया हूं. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సదా గుర్తు పెట్టుకోండి, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, సర్వధర్మ పిత, ఆది పిత అంటే ఏంటి? ఇక్కడ స్వయం పరమాత్మ ఒకరి శరీరాన్ని ఆధారం తీసుకున్నారు. తనే దాదా లేఖరాజ్. వారి ద్వారా మనందరినీ, ఇంతమంది పిల్లల్ని నోటి ద్వారా, మాటలు మురళి ద్వారా దత్తత తీసుకున్నారు, జ్ఞానం ద్వారా దత్తత తీసుకున్నారు. సో వారు ధర్మపిత అయ్యారు. వారి పేరు ప్రజాపిత బ్రహ్మ, ప్రజలకు పిత, ఆత్మకి కాదు ప్రజలకు. వారి ఆక్యుపేషన్ ఏంటి? పరమాత్మకు ఒక రథంగా ఉండి వారు చెప్పాలి అనుకున్నది వీరి ద్వారా చెప్పనివ్వడమే వారి ఆక్యుపేషన్. ఆ ఆక్యుపేషన్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రశ్న, कर्मों को श्रेष्ठ बनाने का युक्ति क्या है? కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకునే యుక్తి ఏంటి? इस जन्म का कोई भी कर्म बाबा से छिपा वो नहीं. श्रीमत के अनुसार कर्म करो और श्रेष्ठ कर्म करो. सारा मदार कर्मों के ऊपर है. బాబా అంటున్నారు, కర్మల శ్రేష్ట గతి ఏంటి? అసలు రహస్యం ఏంటి? మనం చేసే యాక్టివిటీస్, యాక్షన్స్. ఈ జన్మలో ఏవైనా పాపాలు చేస్తే బాబా నుంచి దాచిపెట్టకండి. శ్రీమతం అనుసారంగా కర్మలు చేయండి, శ్రేష్టమైన కర్మలు చేయండి. ఆధారమంతా కర్మల పైనే ఉంది. ఒకవేళ ఏదైనా పాపకర్మ చేస్తే దాన్ని దాచిపెట్టినట్టయితే 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ పాపం వృద్ధి అయిపోతూ ఉంటుంది. బాబాకి చెప్తే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, లేకపోతే పాపం వృద్ధి అవుతూ ఉంటుంది. బాబాతో యోగం కూడా తెగిపోతుంది. పాపం చేస్తే ఫస్ట్ బాబా నుంచి చెప్పకపోతే అక్కడ మనం పనిష్మెంట్ అనుభవించాలి. అట్ ద సేమ్ టైం యోగం కూడా తెగిపోతుంది. సో ఈ విధంగా దాచిపెట్టే వారి పరిస్థితి సత్యనాశనం అయిపోతుంది. అంటే ఏంటి? అంత దిగజారిపోతారు, డిగ్రేడ్ అయిపోతారు, డిశ్చార్జ్డ్ అయిపోతారు అని బాబా చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, వారు బాబాతో వెళ్ళలేరు, బాబాతో వెళ్ళలేరు. నేను ఆత్మ ఎలాంటి కర్మలను చేస్తున్నాను? నా ప్రతి కర్మ శ్రేష్టంగా ఉందా? పాప కర్మ చేయటం లేదు కదా? ఎంత పుణ్యాన్ని జమ చేసుకుంటున్నాను? ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓం శాంతి. मीठे मीठे सिकलते बच्चे यह समझ गया है यह पुरानी दुनिया है. మధురాతి మధురమైన
చాలా కాలం తర్వాత కలిసిన గారాబాల పిల్లలు. మీరు అర్థం చేసుకున్నారు. ఇదున్నదే పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచంలో మనం ఒక బాటసారులుగా వచ్చాం. టెంపరరీగా వచ్చాం. ఈ ప్రపంచంలో మనుషులకి తెలియనే తెలియదు. వాళ్ళంటారు 40,000 సంవత్సరాలు అని. నిజంగా అలా ఉండనే ఉండదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నేను పరమాత్మ పిల్లవాడిని. ఈ ప్రపంచపు రహస్యం మీద మనకి నిశ్చయం అనేది ఉంది. ఈ ప్రపంచం సృష్టి చక్రం గురించి ఎప్పుడూ మర్చిపోకూడదు. या बैठे हैं तो तुम बच्चों के अंदर बहुत गदर होना चाहिए. ఇక్కడ కూర్చున్నప్పుడు పిల్లలైన మీ లోపల ఎంతో నిశ్చయం అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశనం అవ్వాల్సిందే. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశనం అవ్వాల్సిందే. నేను ఆత్మ పూర్తి 84 జన్మలను తీసుకుంటాను అనే నిశ్చయం మనకి ఉండాలి. ఇప్పుడు మనకు తెలుసు ఈ పాత ప్రపంచం పూర్తి అవ్వాల్సింది. కొత్త ప్రపంచ స్థాపన జరగాల్సింది. కొత్త ప్రపంచం మళ్ళీ పాతగా అవ్వాల్సిందే. చక్రం ఈ విధంగా తిరగాల్సిందే. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉండేవారు. అక్కడ ప్రతి ఒక్కరూ ఎంత శ్రేష్టంగా దివ్యంగా ఉండేవారు. మరి ఇప్పుడు అలాంటి మనుషుల నుంచి దేవతలుగా తయారయ్యే ఈ ప్రపంచంలో నేను ఆత్మ ఎంత శ్రేష్టంగా ఉండగలగాలి. బాబా దివాలా క్లియర్గా చెప్పారు. మీ శ్రేష్టత అనేది మీరు చేసుకున్న పాపాలపైనే, శ్రేష్ట కర్మలపైనే ఆధారపడింది. పాపాలు చేశామా స్థితి ఎంతో దిగజారిపోతుంది. పుణ్య పనులు చేస్తున్నామా స్థితి ఎంతో శ్రేష్టంగా అవుతుంది. సో నేను ఆత్మ సదా చెక్ చేసుకోవాలి. శ్రేష్టమైన పనులు చేస్తున్నానా, ఉల్టా పనులేవి చేయట్లేదు కదా. ఇది ఉన్నదే రావణ ప్రపంచం. ఎంత పుణ్యపు ఖాతాను జమ చేసుకున్నాను అనేది కూడా చెక్ చేసుకోవాలి. బాపూజీకైతే రామరాజ్ చాయి. గాంధీజీ కూడా అనేవాళ్ళు మాకు రామరాజ్యం కావాలి అనేది. కాకపోతే అది ఎలా స్థాపన అవుతుందనేది ఎవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రి రావాల్సిందే, దాని స్థాపన చేయాల్సిందే. బాబా తప్ప దాని స్థాపన ఇంకెవ్వరూ చేయలేరు. విషయ వైతరిణి నదిలో ఎంతగా గోతులను తవ్వుతూ ఉంటారు. కానీ ఎవ్వరికీ యాక్చువల్ నిశ్చయం అనేది లేదు. బాబా స్మృతితే బాబా స్మృతియే మనని ఎంతో పవిత్రంగా చేస్తుంది. బాబా స్మృతియే మనని పవిత్రమైన రాజ్యంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నాను అనే నిశ్చయం నాకు ఉండాలి. నేను ఆత్మ ముళ్ళ నుంచి గుల్గుల్ పుష్పాలుగా తయారవుతాను. అనంతమైన తండ్రి నన్ను ఆ విధంగా తయారు చేస్తారు. పారలౌకిక తండ్రి వచ్చారు. మొత్తం ఈ లెక్కాచారాల రహస్యాన్నంతా మనకి అర్థం చేయిస్తున్నారు. స్వయం బ్రహ్మ ద్వారా మనకి జ్ఞానాన్ని వినిపించారు. సో బ్రహ్మ ఏమయ్యారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ప్రజాపిత అయ్యారు. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. నేను ఆత్మ ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాను. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూల లోకం గురించి నేను అన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను సంగమ యుగంలో ఉన్నాను. ఆత్మనైన నాకు క్రియేటర్, డైరెక్టర్ గురించి క్లియర్గా తెలుసు. మొత్తం ఈ సృష్టిని స్థాపన చేసిన క్రియేటర్ పరమాత్మ. దీని ఇంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేసింది కూడా పరమాత్మ అనేది నాకు తెలుసు. మరి ఇక్కడ నేను కేవలం టెంపరీగానే వచ్చాను. స్వయం బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు అసలు ఈ శరీరమే లేకపోతే రాజయోగాన్ని ఎలా నేర్చుకుంటారు? నేనిప్పుడు మీకు ఈ దివ్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. 84 జన్మల చక్రపు రహస్యాన్ని వినిపిస్తున్నాను. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా మీరు అర్థం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క యాక్టివిటీని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు. అంతేకాని నేనేం చేస్తాను అనేది బాబాకంతా తెలియదు. బాబా అంతర్యామి అంటే మన లోపల ఏమేం నడుస్తుందో తెలుసుకోవడం కాదు కదా బాబా పని. సో బాబా ఏం చెప్తున్నారు? మీరు జాగ్రత్తగా ఉండండి.
మీ నడవడిక పైన మీరు అటెన్షన్ పెట్టండి. ఎంతో జాగ్రత్తగా మలుచుకోండి. మాయ ఎలాంటిదంటే మిమ్మల్ని ఒక్కసారిగా మింగేయడానికి ఆలస్యం చేయదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి మాయలో. దాంట్లో కూడా కామం మహాశత్రువు. దానిపైన మీరు ఎంతో విజయాన్ని పొందాలి. మీకు తెలిసిపోతుంది నేను ఎలాంటి పొరపాటైతే చేయట్లేదు కదా! ఏ విషయాన్నైతే నేను దాచిపెట్టడం లేదు కదా బాబా నుంచి. నేను దాచిపెట్టానంటే నాకు నేనే చాలా మోసపోతాను అని అర్థం. ఇది ఉన్నదే రావణ రాజ్యం. కొత్త ప్రపంచంలో కొత్త ప్రపంచపు స్మృతి అనుక్షణం ఉన్నట్టయితే మన బిహేవియర్ కూడా అంత డివైన్‌గా అవుతుంది అనేది బాబా క్లియర్‌గా చెప్తున్నారు. ఎగ్జాంపుల్, స్వర్గం ఒక్కసారి ఆలోచించండి. ఆ స్వర్గంలో మనుషులు ఎలా ఉంటారు? ఆ స్వర్గంలో ఉండాల్సిన మహళ్ళు, ఇల్లు కూడా ఎంత సుందరంగా ఉంటాయి. మరి అలాంటి స్వర్గాన్ని తయారు చేసే పరమాత్మ మనల్ని తయారు చేస్తున్నారంటే, మనము ఎంత కరెక్ట్‌గా ఉండాలి? స్వయం పరమాత్మ మనల్ని గుల్‌గుల్ పుష్పాలుగా తయారు చేస్తున్నారు. మాయ ఒకవైపు మనని మింగేయడానికి ఆలస్యం చేయదు. మరి నేను ఆత్మ ఈ విధంగా పరమాత్మ శ్రీమతం పైన ఎంతగా నడవాలి? ఏదైతే చాలామంది బాగుంది, బాగుంది అని అంటారో, మేము అలా చేస్తాం, ఇలా చేస్తాం అంటారు. యజ్ఞంలో ప్రామిసెస్ కూడా ఇస్తారు. కాకపోతే వారెవ్వరూ ఈరోజు లేరు. అంటే మాయ ఆ విధంగా తినేస్తుంది, మింగేస్తుంది. మాయ అందరిని తనతో తీసుకెళ్ళిపోతుంది. సో అందుకని బాబా జ్ఞానపు మూడవ నేత్రాన్ని ఇచ్చిన ఈ మూడవ నేత్రము అందరూ కాపాడుకోలేకపోతున్నారు అనేది బాబా క్లారిటీ ఇస్తున్నారు. అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. నేను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మకు పిల్లవాడిని అనేది ఒక నిశ్చయం ఉండాలి. మరి బాబా ఏమన్నారు? పిల్లలైన మీరు మీ సేవ కోసం నేను ఉపస్థితులై ఉన్నాను. పతితులను పావనంగా తయారు చేయడానికి నేను ఉన్నాను. పావనంగా తయారు చేసే దారి అందరికీ చూపించడానికి నేను ఉన్నాను. సో బాబా ఎవరు? క్రియేటర్. వారు క్రియేట్ అనేది చేస్తారు. ఈ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ సంతోషం నలువైపులా ఉంటుంది. ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ నలువైపులా ఉంటుంది. కాకపోతే కాకపోతే అవెప్పుడు పర్మనెంట్‌గా కాలేవు. అప్పటికప్పుడు హ్యాపీనెస్ ఇస్తాయి. అప్పటికప్పుడు దుఃఖాన్ని ఇస్తాయి. సో, యాక్చువల్ సద్గతి అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ సమయంలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? ఒకరి ఫీచర్స్ ఇంకొకరితో కలవు. కల్పకృతం ఎలా అయితే రిపీట్ అవుందో అలాగే రిపీట్ అవుతుంది. యాక్యురేట్‌గా పాత్ర అనేది చేస్తారు. కొంచెం కూడా తేడా అనేది ఉండదు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ అవినాషి పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంది. డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. కల్పకృతం ఎలాగైతే నడుస్తుందో అలాగే నడుస్తుంది. నథింగ్ న్యూ. దీనిపైన మనకి ఎంతో స్థిరమైన నిశ్చయం ఉండాలి. బాబా ధారణలో చెప్తున్నారు, సచ్చే బాబాకి సాత్ సచ్చా రహనా హై. సత్యమైన తండ్రితో మీరెంతో సత్యంగా ఉండాలి. బాబా పైన పూర్తి బలిహారం అవ్వాలి. బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని తెలివైన బుద్ధితో అర్థం చేసుకోవాలి. బుద్ధివంతమైన ఆత్మగా అవ్వాలి. లోలోపల లెక్కలేనంత సంతోషం ఉండాలి. ఎలాంటి శ్రీమతానికి విరుద్ధమైన పని చెయ్యకూడదు. శ్రీమతానికి విరుద్ధమైన పనులు చేసినట్టయితే ఆటోమేటిక్‌గా సంతోషం మాయం అయిపోతుంది. సో, నా లైఫ్‌లో సంతోషం ఉందా? లేదా? అనేది శ్రీమతం డిసైడ్ చేసేస్తుంది అని బాబా క్లియర్‌గా ఒక క్లారిటీ ఇస్తున్నారు. వరదానం. ड्रामा के पॉइंट का अनुभव द्वारा सदा साक्षीपन का स्टेज पर रहने वाले अचल अडोल भव. డ్రామా అనే పాయింట్‌ని అనుభవం చేసుకుంటూ సదా సాక్షి స్థితిని అనుభవం చేసుకునేవారే, సాక్షి స్థితిని అనుభవం చేసుకునేవారే అచంచలమైన, స్థిరమైన వారు. డ్రామా పాయింట్‌ని సదా అనుభవం చేసుకోవాలి. సదా సాక్షితనపు స్థితిలో ఉంటూ ఏకరస స్థితి, అచంచలమైన స్థితి, స్థిరమైన స్థితి అనేది ఉండాలి. ఏది జరిగినా నథింగ్ ట్రూ. డ్రామా అనే పాయింట్ పైన ఎంత నిశ్చయం ఉంటే స్వకళ్యాణం
దారి మీకు అంతగా కనిపిస్తూ ఉంటుంది. स्लोगन, जो समय को अमूल्य समझकर सफल करता वह समय धोखा नहीं खाते हैं. ఎవరైతే సమయం యొక్క అమూల్యతను వాల్యూను తెలుసుకుంటారో సమయం వారిని ఎప్పుడు మోసం అనేది చేయదు. సో ఈరోజు మొలి యొక్క స్వమానం శ్రీమతం ప్రతి ఒక్కటి డిసైడ్ చేస్తుంది. నేను ఆత్మ శ్రీమతాన్ని అనుసరించే వారిని. ఓకే, నేను శ్రీమత అనుసరించే ఆత్మను. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, ధైర్యవాన్ ఆత్మను, ప్రతి కర్మలో శ్రేష్టతను అనుసరించే వారిని, శ్రీమతాన్ని అనుసరించే వారిని, పరమాత్మ ద్వారా ఆశీర్వాదాలను అనుసరించే వారిని, శ్రేష్టమైన ఆత్మను, సదా తనువు మనస్సు ధనాన్ని పరమాత్మ సేవలో ఉపయోగిస్తూ దివ్య గుణధారి ఆత్మగా ఉంటాను. నా కోసం ఒక ప్రపంచం స్థాపన అవుతుందంటే నేను ఆత్మ ఎంత శ్రేష్టంగా, ఎంత ఉన్నతంగా, ఎంత దివ్యంగా తయారవుతాను. అనుక్షణం శ్రీమతం యొక్క విలువని తెలుసుకుంటూ మనస వాచ కర్మన శ్రీమతాన్ని అనుసరించే ఆత్మగా ఉంటాను. I, the soul, always try to imbibe the divine virtues within me. I, the soul, follow the path of elevated stage. This is the stage I receive blessings from everyone. Receive blessings from the Supreme Father. I belongs to my Father. He is everything to me. I experience the close connectivity between me and my Father. I, the one, belongs to Him, always experience His shelter. He holds my hand, helps me to cross every obstacle in my way. This is the life where I follow the elevated stage, Srimat of the Supreme Father. My every step is so valuable and divine. I, the soul, follow the path of the Supreme Father, and I strongly be a detached soul, detached from everyone through the mind and get attached to my one Father. Om Shanti, Shanti, Shanti.